ప్రైజ్ లార్డ్. ఈనాటి దేవుని యొక్క వాగ్దానం మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం 41వ వచనం చదువుతున్నాను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువని ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు వారిని ప్రార్థించుకొని చెబుతున్నారు. యేసయ్య ఎందుకు వారికి ప్రార్థించుకొని చెబుతున్నారు? శోధనలో ప్రవేశించకుండా ప్రార్థించమంటున్నారు. అక్కడ శోధనలోకి వెళ్ళేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనలో ఒక బాధ ఉన్నది. దేనికంటే ఆయన సిలువకి అప్పగించబోతున్నారు. ఆయన అప్పగించబోతున్నారు. కాబట్టి ఆయనలో ఒక రకమైనటువంటి బాధ మనకు కనిపిస్తుంది. ఎవరిని ఇంట్లో ప్రార్థనాపరులైన వారు అనుకోండి, వారికి దేవుని పట్ల ఉన్నటువంటి ఆసక్తి, దేవుని యొక్క రాజ్యం మీద ఉన్నటువంటి ఆ యొక్క గురి వేరుగా ఉంటుంది. ఇంట్లో నామకార్థ క్రైస్తవులుగా ఉండేవారు అంటారు. వారికి అంత తపన ఉండదు, వారికి అంత దేవుని మీద ఆసక్తి ఉండదు. వారికి ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆసక్తి వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనం గమనించినట్లయితే ఆయన సిలువకు అప్పగింపబోతున్నాడన్న విషయం ఆయన తెలుసుండి మెలకువని ప్రార్థన చేయండి అని చెబుతున్నాడు. మనం కూడా మన యొక్క జీవితాల్లో ఈ మెలకువ అనేది ఆత్మీయ స్థితిలో నిద్రపోతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. చాలాసార్లు బాప్తిజం తీసుకుంటాం, సంఘానికి వెళ్తాం, కానీ ఆత్మీయ స్థితిలో మనము నిద్రపోయే స్థితిలో మనం ఉంటాం. చాలా సందర్భాల్లో చాలామందికి వ్యక్తిగతంగా ఆత్మీయంగా వారు ఎంత మెలకుగా ఉన్నారు, ఎంత నిద్రపోతున్నారు, ఏ విషయంలో వారు నిద్రపోతున్నారు, ఏ విషయంలో వారు మెలకువ కలిగి ఉన్నారు, ప్రతి ఒక్కరికి తెలుసు. మన కోసం మనకన్నా బాగా తెలిసిన వారి లోకంలో ఎవరు ఉండరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్తున్నారు. ఈ దినము దేవుడు మనతో కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనము మెలకువగా ఉండి ప్రార్థించే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? దేవునికి ఆయన క్రూసిఫిక్షన్ కోసం తెలుసు, ఆయన శిలువ మరణం కోసం తెలుసు. మనకు కూడా క్రైస్తవ భక్తులు కొనసాగుతున్నామని తెలుసు. దేవుడు మరలా రెండోసారి రాబోతున్నాడు. ఒకవేళ ఆయనను నమ్ముకోలేకపోతే, ఆయన విశ్వాసం ఉంచకపోతే నరకానికి వెళ్ళిపోతామన్న విషయం మనకు తెలుసు. అది దీనికి క్లోజ్ టు జీసస్ బట్ నాట్ అవేక్. దేవునితో దగ్గరగా ఉన్నాం, కానీ మనము దేవునితో మరి అంత అంటుకట్టబడినటువంటి అనుభవాలకు మనకు లేవు. కాకపోతే అదే ఇక్కడ రాయబడి క్లోజ్ టు జీసస్ బట్ నాట్ అవేక్. నిద్ర పోతున్నటువంటి ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉన్నట్లుగా ఇక్కడ దేవుడి రోజు వాగ్దాన రూపంలో మనతో మాట్లాడుతారు. కాబట్టి మెలకువగా ప్రార్థించేవారు ఉండాలి. ఏ విషయంలో మెలకువగా ఉండాలి? మనం ఒకవేళ మన జీవితాల్లో బూతులు ఆడేటువంటి నోరు నీకుంటే అక్కడ నిద్రపోతుంది అనమాట నీ ఆత్మీయ జీవితం. అక్కడ లేపాలి. కొంతమందికి చిన్న చిన్న దొంగతనాలు చేసే అలవాటు ఉంటుంది. ఆ వాళ్ళ మీద వీళ్ళ మీద కొన్ని చెడు మాటలు చెప్పేటువంటి అలవాటు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అనేకమైన మానవ జీవితంలో అనేకమైన తప్పిదాలు ఉంటాయి. వాటన్నిటి వెనక ఉన్నటువంటి రహస్యం, లేకపోతే దాని వెనక ఉన్నటువంటి చీకటిని మనం గుర్తించి దేవుని సన్నిధిలో ముందు పరిశీలించినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు ఆశ్చర్యకరంగా జరిగిస్తాడు. మానవులుగా ఒక తోడు చాలా అవసరం. ఎవరన్నా షాపింగ్కి వెళ్తున్నప్పుడు తోడు తీసుకుని వెళ్తూ ఉంటారు, లేకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు ఒక్కలే వెళ్ళడానికి ఇష్టపడరు. ప్రార్థిస్తున్నప్పుడు కూడా దేవునికి తెలుసు ఆయన అప్పగించిపోతున్నాడని, తనకి సహాయం కావాలి, తోడు కావాలి. ఆ శిష్యులను వేడుకుంటున్నారు, లేకపోతే అర్జిస్తున్నారు, ఇదిగో నేను సిలువకి అప్పగించబడతాను. వారికి అర్థం కాలేదు. కానీ చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఈ తోడు అనేటువంటి మాట లేకపోతే స్నేహం అనేటువంటి మాట చాలా మరి ఆలోచించవలసిన విషయం. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం కూడా మనతో పాటు ప్రార్థించేవారంటే మనం ఆత్మీయస్థితిలో మేలుకున్నాం. మనతో పాటు ఆ నామకార్థమైన భక్తిని చేసేవారంటే మనం కూడా ఆత్మీయస్థితిలో నిద్రపోయేవారిగా ఉంటాం. ఈ దినము వాగ్దానం ద్వారా ఏ స్థితిలో మనం ఉన్నామో మనం గ్రహించి దేవునిలో మెలకువ కలిగి ప్రార్థిస్తూ ముందుకు కొనసాగించగలిగితే, మరి ఇక్కడ రాయబడిన మాట 40 రోజుల్లో శోధనలో ప్రవేశించకుండా దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే ఈ యొక్క ప్రస్తుతానికి ఈ భయంకరమైన దినాల్లో, అపాయకరమైన దినాల్లో దేవుడిని వెంబడించే వారిగా ఉండాలి. అతి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించుగాక. పరిశుద్ధ గ్రామాల మా తండ్రి, ఈ యొక్క ప్రత్యేకమైన తండ్రి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని ఎవరైతే స్వీకరిస్తున్నారో, అవును యేసయ్యకు తోడు కావాలి, వారి కోసం వారందరూ ఒక యూనిటీగా ఒక ఐక్యత ప్రార్థిస్తారనుకున్నప్పుడు వాళ్ళు నిద్రపోతున్నారు. మేము కూడా ఆధ్యాత్మిక స్థితిలో నిద్రపోకుండా మెలకువ కలిగి ఆత్మీయతలో ఉన్నతమైన శిఖరాలు ఎక్కే కృప మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకొనుచున్నాము.